గైస్, వెల్కమ్ టు దివ్యాస్ డే ఆఫ్ ఛానల్. ఈ సంవత్సరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 5వ తారీఖు సాయంత్రం ఎదుర్కోళ్లు, 6వ తేదీన కళ్యాణం, 7వ తేదీన పట్టాభిషేకం జరుగుతున్నాయి. ఈ కళ్యాణానికి అధికారులు అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం 12 గంటలకు మిథిలా స్టేడియంలో ఆరు బయటన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి ఆనాటి నైజాం నవాబు సాంప్రదాయం ప్రకారం అక్షంతలు ఎరుపు రంగులో ఉంటాయి. అన్ని చోట్ల అక్షంతలు అనేవి పసుపు రంగులో ఉంటాయి. కానీ మన రాముల వారి పెళ్లిలో అక్షింతలు అనేవి ఎరుపు రంగులో ఉంటాయి. ఈ కళ్యాణం తర్వాత భక్తులందరికీ ఆ అక్షింతలు అన్ని పోస్ట్ ఆఫీసుల్లో అండ్ బస్ స్టాండుల్లో అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీగా ఉచితంగా అందరికీ అవి ఇస్తారు, పంచుతారు అక్షింతలు అనేవి. రాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాల మధ్య, అతిరథుల మహారథుల మధ్య, వేలకోటి జనం మధ్య ఎంతో ఘనంగా జరిగే ఈ కళ్యాణం చూడడానికి మీరు కూడా భద్రాచలం విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు భద్రాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. టెంపుల్ మొత్తం విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. టెంపుల్ ప్రాంగణం అంతా రాముల వారి కళ్యాణం కోసం ఎదురు చూస్తుంది. ఎక్కడెక్కడి నుంచో మన రాముల వారి కళ్యాణం చూడడానికి జనాలు వస్తారు. వాళ్ళ కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ తాటాకు పందిరులు కూడా వేస్తున్నారు. పట్టు వస్త్రాలు, తలంబ్రాలు మన గవర్నమెంట్ తరపు నుంచి రావడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా కళ్యాణానికి కావలసిన పట్టు వస్త్రాలు చేనేత కార్మికుల చేత హైదరాబాద్ కళాకారులు అల్లుతున్న దృశ్యం ఇది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నట్టు సమాచారం అందింది. అండ్ అంగరంగ వైభవంగా జరిగే ఆ పెళ్లిని, రాముల వారి పెళ్లిని అందరం వీక్షిద్దాం, ఆనందిద్దాం. మీరు ఒకవేళ రాలేకపోయినా మా ఛానల్ ద్వారా మీకు ఆ అదృష్టాన్ని కల్పించాలనుకుంటున్నాం. సో మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. జై శ్రీరామ్.